అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెన్నారెడ్డి గారికి, అట్లానే డాక్టర్ కెప్టెన్ పాండురంగారెడ్డి గారికి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విష్ణు గారికి, విచ్చేసిన పార్టిసిపెంట్స్కి అందరు కూడా నమస్కారాలు. శ్రీనివాస్ గారు ఇంట్రడక్షన్ ఇస్తూనే ఒక అర్ధగంటలో ముగించాలని చెప్పి కూడా చెప్పకనే చెప్పినారు. సో నేను అర్ధగంటలో ముగిస్తానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మేమంటే ఫస్ట్ ఒక చిన్న వీడియోతో అంటే హైడ్రా దీని గురించి మీకు చెప్తూ ప్రజాపాలన గురించి జనరల్గా బ్యాక్గ్రౌండ్ కూడా అసలు ప్రజాపాలన లేదా ప్రజావాణి దాని యొక్క ఇంపార్టెన్సు సమాజంలో దానికి మనకి ఎంత సొసైటీలో గవర్నెన్స్లో ఎంత ఇంపార్టెంట్ అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. మీతో కూడా నేను చెప్తూ మీతో డిస్కస్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాం. ఒక ఫస్ట్ విల్ హ్యావ్ ఎ స్మాల్ వీడియో ఆన్ ఈ హైడ్రా రిలేటెడ్ ప్రజావాణి. పూర్వం హైదరాబాద్ నగరంలో అనేక గొలుసుకట్టు చెరువులు ఉండేవి. పురవాసులంతా వీటిపైనే ఆధారపడి జీవనం సాగించేవారు. ప్రస్తుతం నగరం నలువైపులా విస్తరించింది. ఆకాశాన్ని తాకే భవనాలు వెలిశాయి. సగానికి పైగా చెరువులు కాలగర్భంలో కలిసిపోయాయి. చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోతుంది. నాళాలు పొంగి పొర్లుతున్నాయి. కారణం చెరువులు కబ్జాకు గురి కావడం, తటాకాల్లో వ్యర్థాలు పోయడం, నాళాలను ఆక్రమించడం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దూరదృష్టితో ఆలోచించిన మన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని భావించారు. మన నగరాన్ని ప్రపంచంలోనే ద మోస్ట్ లివరబుల్ సిటీగా మార్చాలని సంకల్పించారు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులు కాపాడడం, ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాకు గురి కాకుండా చూడడం, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పటిష్ట వ్యవస్థ తయారు చేయడం హైడ్రా యొక్క లక్ష్యం. వ్యవస్థలో పాలనాపరమైన లోపాలను సరిచేస్తూ మన పిల్లలకు, భవిష్యత్ తరానికి హైదరాబాద్ పట్టణం జీవించడానికి అత్యుత్తమ నగరంలా తీర్చిదిద్దాలన్న దూరదృష్టితో హైడ్రా పనిచేస్తుంది. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో హైడ్రా విభాగం ప్రజావాణిని ప్రారంభించింది. హైడ్రాను ప్రజలకు చేరువ చేయడం, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైడ్రా ప్రజావాణిలో ఇప్పటి వరకు 263 ఫిర్యాదులు అందాయి. మెజారిటీ సమస్యలను హైడ్రా పరిష్కరించింది. 220 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. పబ్లిక్ పార్కులు, రోడ్లను కబ్జాదారుల నుంచి కాపాడింది. ఇక ముందు కూడా హైడ్రా ప్రజావాణి మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని మీకు విన్నవించుకుంటున్నాం. ప్రజలకు సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అందించేందుకు హైడ్రా ఎల్లప్పుడూ ముందుంటుంది. ప్రజలకు తక్షణ న్యాయం సమకూర్చి మెరుగైన పాలన అందించడానికి ప్రజావాణి ఉపయోగపడుతుంది. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం ద్వారా సామాజిక న్యాయం, సమాన సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రజల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రజా విధానాలను తీసుకురావడానికి సహాయపడుతుంది. అణగారిన వర్గాలకు ఉచితంగా విలువైన సేవలు అందించి తక్షణ పరిష్కారం చూపుతుంది. ప్రజావాణి పూర్తి పారదర్శకతతో పనిచేస్తుంది. సహేతుకమైన కాల పరిమితిలో స్పందిస్తుంది. ప్రజల్లో సమానత్వం, సమగ్రతను పెంపొందించడం కోసం ప్రజావాణి ఉపయోగపడుతుంది. ప్రజావాణి జవాబుదారీతనంతో పనిచేస్తుంది. ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదు. హైడ్రా గురించి ఇచ్చినటువంటి చిన్న షార్ట్ ప్రెజెంటేషన్, బట్ విల్ గెట్ మోర్ ఇంటూ ద ప్రజావాణి అండ్ రిడ్రెసల్ ఆఫ్ సిటిజన్స్ గ్రీవెన్సెస్. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి. దాని గురించి డిస్కస్ చేద్దాం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇందాక దివ్య మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి విషయాలు. అసలు మనం ఎందుకు ఈ ఉద్యమంలోకి వస్తాం అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకోవటానికి, ఈరోజు మనల్ని ఇంట్రాస్పెక్షన్ అంటే ఈ దిశగా మనలో మనం మాట్లాడుకోవటానికి, ఆలోచించుకోవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, అసలు మనం ఉద్యమంలోకి వచ్చేదానికి ఎందుకు ఉంటుంది? ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం చూస్తే కనుక 100% కరెక్ట్. అది మనం ఏది ఉద్యోగం ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఏదో మామూలుగా 10-10:30కి వచ్చి సాయంత్రం 5 కల్లా వెళ్ళిపోవచ్చు. మనం ఏది ఒక స్టెబిలిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది, అంటే రకరకాల ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయనేది. నేను
ఉద్యోగంలో రావడానికి అంటే బహుశా అంటే నేను పెద్ద అంటే సర్వీసు దేశం కోసం ఇది చేద్దాం అది చేద్దాం అంత పెద్ద ఆలోచనతో ఏమీ లేదనమాట. అంత ఆలోచనతో ఏమీ లేకుండా మామూలుగా ఉద్యోగం కావాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే సివిల్ సర్వీసెస్ లేకపోతే గ్రూప్ 1 సర్వీసెస్లో కావాలి. ఇంజనీరింగ్ టైంలో అందరూ కూడా యూఎస్కి వెళ్తున్నప్పుడు మా కాలేజీలో దాదాపు మా బ్రాంచ్లో అందరూ ఆల్మోస్ట్ 80% అందరూ యూఎస్కి వెళ్తున్న టైం అది. దిస్ వాజ్ ఇన్ 95 ఆ టైంలో అనమాట. సో ఆ టైంలో ఐ టేకెన్ ఏ కాన్షియస్ డెసిషన్, లేదు మనం ఇక్కడే ఉండాలి, డెఫినెట్గా మనము ఒక మంచి సర్వీస్లో ఉండాలి అనే దాంతో ఇనిషియల్లీ ఐ వాజ్ ఇన్ బ్యాంక్, తర్వాత సివిల్ సర్వీసెస్లో సమ్ సెంట్రల్ సర్వీస్లో కూడా ఐ గాట్ ఇన్ సెంట్రల్ సర్వీస్, అది వద్దనుకుని తర్వాత దెన్ స్టేట్ సర్వీస్లో గ్రూప్ 1 సర్వీస్ వస్తే కనుక మన రాష్ట్రంలో మనం ఉంటే కనుక మనం నిజంగా మంచి చేయడానికి వీలవుతుంది అనేటటువంటి దాంతో సో వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాం. 98లో జాయిన్ అయిన తర్వాత ఫర్ 2 years వీ హ్యావ్ ఎ ట్రైనింగ్ ఇన్ ఇది పోలీస్ అకాడమీ అండ్ గ్రే హౌన్స్ ఇట్లా అన్నీ ఉంటుంది. 2000 వాజ్ ద ఫస్ట్ పోస్టింగ్. సో అప్పుడు పెద్ద ఆలోచనలు కూడా నాకేంటంటే ఇలా చేయాలి అలా చేయాలి, మనం అంటే ఏదో ఇదనేది కూడా ఏం లేదు, వచ్చాము ఉద్యోగం చేద్దాం, లెట్ us try to give our best. సో దట్ వాజ్ ఓన్లీ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్. సో ఒకసారి వచ్చిన తర్వాత ఇనీషియల్గా అప్పుడు మీకు అందరికీ చాలామంది పాత వాళ్ళకైతే తెలుస్తుంది, నక్సలిజం అప్పుడు చాలా చాలా ఇదిగా ఉండేది అనమాట. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రత్యేకించి తెలంగాణలో కూడా చాలా స్ట్రాంగ్గా ఈ నక్సల్ ఈ ప్రాబ్లం అనేది ఉండేది అన్నట్టు. ఉన్నప్పుడు సో 2000 సంవత్సరంలో కొత్తగూడెం డిఎస్పీగా నేను ఫస్ట్ పోస్టింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తుండేవాళ్ళు. చూస్తూ నెక్స్ట్ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా అంటే అన్ని నక్సల్ ఏరియాస్లోనే ఉండేది. అప్పుడు యంగ్స్టర్స్ అందరినీ కూడా ఉద్యోగంలో వచ్చినప్పుడు ఫస్ట్ అంతా కూడా ఏమీ అప్పుడు పైరవీలు ఇదేం లేదు, అంతా తీసుకెళ్తే ఎవడు పైరు ఎక్కువ చేస్తే వాడిని తీసుకెళ్ళి ఇది చేయాలనేది ఉండేది అనమాట. అంతా అట్లా డీజీలు కూడా అలా ఉండేవారు. సో అనేది సో ఫస్ట్ తీసుకెళ్ళి మమ్మల్ని దొరగారు ఉండేవారు మాకు అప్పుడు డీజీపీ చేసి కొత్తగూడెం అనే ప్లేస్లో పోస్ట్ చేయటం. తర్వాత అన్నీ కూడా ఫస్ట్ దాదాపు మేము ఉన్నటువంటి స్టార్టింగ్ కెరీర్ అంతా కూడా అందరూ అంటే నాట్ ఓన్లీ నేను కాదు ప్రతి వాళ్ళు కూడా పోలీస్ నుంచి ఆ టైంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే టైప్లో ఉంటుందన్నమాట వాళ్ళ ఫంక్షనింగ్ అంతా కూడా. సో చేసిన తర్వాత అక్కడ చూడటం అనేది అంటే అక్కడ పరిస్థితులు వెళ్ళే కొద్దీ పరిస్థితులు చూడటం అనేది అంటే చాలామంది నక్సలైట్లోకి ఎందుకు పోతారనే దాంతో కూడా చూసినప్పుడు కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉండేదన్నమాట. ఇంట్లో ఏంటంటే భర్తతోటి ప్రాబ్లం ఉందని చెప్పేసి భార్య, తనకి అన్యాయం జరిగిందని వ్యవస్థలో కనుక సరైన ఏదంటే వాళ్ళకి రిలీఫ్ దొరక్క నక్సల్స్లోకి వెళ్ళామని చెప్పి అట్లా అంటే మన ఇంట్రాగేషన్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళా నక్సల్తో మాట్లాడుతున్నప్పుడు అట్లా నేను ప్రకాశం జిల్లాలో పనిచేశాను. అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్ మార్కాపూర్ అని అది నల్లమల్ల అది సెంటర్గా ఉండేది. ఇట్ వాజ్ ఆ టైంలో ఇట్ వాజ్ కాల్డ్ ద సెంట్రల్ సెక్రటేరియట్ అనమాట. అక్కడ అంతా అంటే కేంద్ర కమిటీ అంతా కూడా అక్కడ ఉండేదన్నమాట అక్కడ దాంట్లో. సో అప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. ఉన్నప్పుడు అక్కడ కూడా చూస్తున్నప్పుడు అక్కడ అంత గతంలో ఈ కొంత సంఘటనలు అక్కడ జరిగాయి అనమాట. ఇది మనకి ఇది మన కారంచేడు ఇన్సిడెంట్ అని ఒకటి అయిందనమాట. సో కారంచేడు ఇన్సిడెంట్ కూడా అది అంటే దాన్ని కూడా అర్థం చేసుకోవడానికంటే అప్పుడు కారంచేడు ఇన్సిడెంట్లో చాలామంది నక్సలైట్లు మూమెంట్లో కూడా వెళ్తారనమాట. ఎందుకంటే చాలామంది అక్కడ దళితులు వాళ్ళు అక్కడ కొంత అంటే ఊచకోత పడటం, దాంతో చాలామంది దళితులు చనిపోవటం ఇట్లా చాలా సందర్భాల్లో ఇట్లా అయినాయి. అండ్ ఐ డో నాట్ హ్యావ్ ఎనీ మీకు అందరు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ ఆర్ అని దీన్ని మళ్ళీ ఇలా అనుకోవద్దు కూడా. అంటే మనం జస్ట్ చెప్పే దీంట్లో ఏంటంటే సమాజంలో ఉన్న దాని గురించి మనం తెలుసుకోవటానికి మనం ఎవరు మనకు ఒక నువ్వు దళితుడే అవసరం లేదు, లేకపోతే నువ్వు ఒక ఇంకేదో అవసరం లేదు, ఇదే అవసరం లేదు, ఎలా నడుస్తుంది అనేటప్పుడు చూసినప్పుడు చిన్న ఇన్సిడెంట్ మీద అక్కడ జరిగి మొత్తం అక్కడ మొత్తం కాలనీని తగలబెట్టడం, చంపటం, దాదాపు 7-8 మంది చనిపోవటం ఇవన్నీ కూడా జరిగినటువంటి చూసినప్పుడు అంటే వ్యవస్థలో చిన్న దీనివల్ల అంటే మనం ఆ టైంలో అక్కడ కనుక ఆ పోలీసే కనుక కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓను ఎస్ఐఓ అతను కనుక కరెక్ట్గా అడ్రస్ చేస్తే కనుక ఇట్లాంటి వాళ్ళంతా వీళ్ళ అడవుల్లోకి వెళ్ళి చేతులు వాళ్ళ తుపాకులు పట్టుకొని మళ్ళా రాజ్యం మీద వ్యవస్థ మీద మళ్ళీ పోరాటం అనేది చేయటం అనేది ఇది మనం అవాయిడ్ చేయొచ్చు కదా. అసలు ఫస్ట్ ఈ సమస్యను మనం అరికట్టాలంటే కనుక నక్సలైట్ దాన్ని ఎన్కౌంటర్స్ ఆ విధంగా అప్పుడు ఉండేటటువంటిది ఉండేది. అట్లానే దీంతో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్ అది ఉండేది.
అసలు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చాలామంది ఇండివిజువల్ ప్రాబ్లమ్స్, ప్రైవేట్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు చాలామంది పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్తుండేవారు అనమాట. వెళ్తున్నప్పుడు మనం దాన్ని చెక్ చేయటం అనేది చేయగలిగితే కనుక దట్ ఈస్ వేర్ ఒక మనకి ఆ కింద కటింగ్ ఎడ్జెస్లో ఇందాక పెద్దలు చిన్నారెడ్డి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వారితో కూడా కింద మనం ప్రజావాణి దగ్గరికి ఎక్కువ మంది గనక సపోజ్ నేను ఒక జిల్లా ఎస్పీ గానో లేకపోతే ఒక కమిషనర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎక్కువ వస్తున్నారంటే గనక దాని అర్థం అక్కడ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ ద కటింగ్ ఎడ్జెస్. అంటే కటింగ్ ఎడ్జెస్లో మనం అందరినీ నా దగ్గరికి రావటం కన్నా అక్కడ పరిష్కారం చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? పోలీస్ స్టేషన్ లెవెల్లోనే ఎందుకు కాకూడదు? లేదా ఒక మండల ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్లో ఎందుకు కాకూడదు? లేదా ఒక ఎక్కడ ఒక అంటే అక్కడ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ లెవెల్లో ఎందుకు కాకూడదు అనే దాంతో మనం అంటే ఆ ఆలోచన విధానంతో ఉండదన్నమాట. కటింగ్ ఎడ్జెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చేయడానికి కొంత ఏంటంటే డెఫినెట్గా ఈ దీంట్లో కింద పల్స్ అనేది ఏంటనే తెలియటానికి ప్రజావాణి పనికి వస్తుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి దాన్ని వ్యవస్థ గురించి లేదా అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమనుకుంటున్నారు, గవర్నెన్స్ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మనం అనుకున్నది ఒకటి ఇక్కడ కూర్చొని కింద జరుగుతున్నది ఇంకొకటి ఉన్నదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కనుక ప్రజావాణి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో గౌరవనీయులు చిన్నారెడ్డి గారు అండ్ దివ్య కూడా. వీళ్ళు సరైన వాళ్ళు సరైన ప్లేస్లో ఇక్కడ ఉన్నారనేది నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు ముందు దానికి కావాల్సింది అన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎంపతి. మనం అక్కడ యూ హ్యావ్ టు, నేను ప్రతిసారి అనుకుంటాను, యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్. ఫస్ట్ అవతల వాడు నీ దగ్గర సమస్య వస్తే కనుక దాంట్లో నువ్వు ఊహించుకొని నువ్వు సొల్యూషన్ కోసం పోవాలన్నమాట. చేస్తే కనుక అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనమాట. రాగానే మనం ఏది ఊరికనే దాంట్లో ఉన్నదాన్ని ఆ కంప్లైంట్లో నేను చూసేది ఏంటంటే పురుగుల మందు డబ్బాలు తెచ్చుకొని వచ్చి స్టార్టింగ్లో చాలామంది వచ్చి ఏది వాళ్ళు తాగుతాం మందు అవుతాం అనేటటువంటి కూడా చూశాను. కలెక్టరేట్స్లో వస్తుంటాయి, లేకపోతే ఈవెన్ ఏది పోలీసు దగ్గర కూడా వచ్చి చెప్తుంటారు అన్నమాట. నేను ఫస్ట్ అది అనుకున్నాను, అంటే స్టార్టింగ్లో ఉద్యోగంలో చేరినప్పుడు ఏమనుకున్నానంటే మా అధికారులు కూడా చెప్తున్నారు, ఉనే బెదిరించడానికి చెప్తారు సార్, వాళ్ళు ఏం లేదని. చాలామంది తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడు అర్థమైందనమాట, లేదు ఇక్కడ దేర్ సంథింగ్ రాంగ్, సిస్టంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఒక వ్యక్తి తన సమస్య పరిష్కారం లేదు అంటే, పరిష్కారం కావట్లేదంటే, చనిపోయేదాకా వెళ్తున్నాడంటే దాన్ని మన అంతా ఉండి ఎందుకు అసలు ఎందుకు? వాట్ ఆర్ వి ఫర్? సో సిస్టమ్ పనిచేయని సిస్టమ్, ఒక పనిచేయని వ్యవస్థ వ్యవస్థే కాదనమాట అసలు. సో అందుకోసం మనం ఏం చేయాలి? వ్యవస్థని గాడిన పెట్టడానికి, పని చేయించడానికి మనం ఎంతో ప్రయత్నం. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో ఆకాశాన్ని కింద తీసుకొస్తాం నేను ఎక్కడ అన్ను. ఉన్న దాంట్లో మనం ఎంత చేయగలుగుతాం అంతవరకు చేయొచ్చు. సో దీనికి అందరం కలిసికట్టుగా, ఇట్స్ నాట్ దట్ ఇండివిజువల్ ఎఫర్ట్ ఆర్ దిస్ థింగ్, అందరం కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ వీ కెన్ డెలివర్ రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా ఉండాలి. వచ్చిన వాడికి ఉచిత సలహాలు చెప్పి నువ్వు ఆడకపో ఇడకపో అంటే కూడా పనులుగా ఉండేది నాకు అర్థమయ్యేది అనమాట. సో చెప్పి చాలామంది వస్తుండేవారు. వచ్చినప్పుడు మీరు లేదు మీరు అక్కడ పోండి ఇక్కడ పోండి అంటే కాదనమాట. ఇన్ని మీరు వాట్ ఈస్ ద యాక్షన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హౌస్, ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. మీరు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అని అడుగుతాను. అడిగితే నెక్స్ట్ మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారు, అది లీగల్గా చట్టపరంగా వీలైనంత వరకు అది అకామిడేటివ్గా ఉంటే ఎస్ విల్. కొంత చాలా సందర్భాల్లో మనం లీగల్గా అనే దాన్ని కూడా చాలా రాంగ్ ఇంటర్ప్రెట్ చేస్తాం అనమాట. ఏం ఇంటర్ప్రెట్ చేస్తాం? చేయాల్సిన పనులు కూడా మనం భయపడుతూ ఇది రేపు కోర్టు పరిధిలో ఉందో లేకపోతే సివిల్ డిస్ప్యూట్ అనో ఇట్లా అనుకుంటాం. సపోజ్ ఎవడో వస్తాడండి, రాత్రి వచ్చి నీకు ప్లాట్ ఉంటుంది, కష్టపడి కొనుక్కుంటావు. కొనుక్కున్న దాంట్లో ఎవడో రాత్రి వచ్చేసి ఒక రూమ్ కడతాడు. రూమ్ కట్టి వాడు ఎలక్ట్రికల్ మీటర్ ఒకటి, నువ్వేదో సపోజ్ ఏదో అమెరికాకి వెళ్ళి వచ్చావు, ఒక 10 రోజుల తర్వాత వచ్చావు, 15 రోజుల తర్వాత వచ్చావు, లేదా 2 నెలల తర్వాత వచ్చావు. Is it a civil issue? Somebody has trespassed into your land. So what should one do? Book a case. Fine. Book a case, will it suffice? Certainly not, because ultimately his land is being grabbed. So what should one do? ఆయనకు రిలీఫ్ కలవాలి. రిలీఫ్ కలవడానికి ఏం చేయాలి? అతను వెళ్ళి కోర్టుకు వెళ్ళి నువ్వు నుంచి తీయమని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురామని చెప్తాము. తీసుకున్న దానికి దట్ ఈస్ అన్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్, ఇమీడియట్గా కూలగొట్టమంటాం అనమాట. సో అది అనాథరైజ్ అది. అండ్ లా పర్మిట్స్, రూల్స్ పర్మిట్. హీ హాజ్ నాట్ టేకన్ ఎనీ పర్మిషన్. జస్ట్ ఒక నువ్వు మీటర్ తీసుకొచ్చో లేకపోతే నువ్వు ఏదో చిన్న నెంబర్ తెస్తే కనుక ఇట్ డజంట్. అది దట్ ఈస్ హౌ ద సిస్టమ్ హ్యాస్ బీన్. మనం దాన్ని సపోర్ట్ అయింది కూడా ఇదే అనమాట సిస్టమ్ని. అంటే సిస్టమ్ని ప్లే చేయాలనుకునే వాళ్ళు ఈ పద్ధతుల ద్వారా దీన్ని రకరకాలుగా దీన్ని ప్లే చేసుకుంటూ ఉన్నారనమాట. మనం వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళాలా, లేకపోతే వ్యవస్థలు పనిచేయాలంటే కనుక ఏం చేయాలి? సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ అంటే మీకు ఒక ఇష్యూ చెప్తున్నప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ చేయడానికి చూస్తున్నాం. సపోజ్
ఒక అమ్మాయి వస్తుంది, వచ్చేసి సార్ అతను నేను ఇంతకుముందు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు తర్వాత వద్దనుకున్న తర్వాత అతను గతంలో మాతో ఉన్నటువంటి ఫొటోస్ అన్నింటినీ కూడా దాన్ని దాన్ని మార్ఫింగ్ చేసి దాన్ని ఏదో సపోజ్ ఏదో న్యూడ్గా పిక్చర్ చేస్తూ ఫేస్బుక్లలో పెడుతున్నాడు, లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం పెడుతున్నాడు అంటే కనుక ఫస్ట్ ఏ విధంగా రియాక్ట్ అవుతాం మనం? ఒక కేసు పెట్టి నోటీస్ ఇచ్చి 41 year నోటీస్ ఇచ్చి పంపిస్తామా? కాదు కదా. అదే నీ బిడ్డ అయితే, నీ చెల్లి అయితే వాడు ఏం చేస్తాం? నేనైతే ఉతికి ఇస్త్రీ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అదే చేయాలని అంటాను అన్నమాట. సో అక్కడ అంటే అవతల ఆ బిడ్డ కానీ లేకపోతే ఒక అమ్మాయి వచ్చినప్పుడు మనం చేయాల్సింది నువ్వు ఊరినే ఒక నోటీస్ ఇవ్వడమే కాదనమాట. యూ హ్యావ్ టు సీ దట్ ఆల్ స్టర్న్ యాక్షన్స్ ఆర్ టేకెన్ వాట్ ఎవర్ ఇన్ ద పాసిబుల్ నీ దగ్గర ఉంటుంది దాంట్లో చేసినప్పుడు. ఎందుకంటే సిస్టమ్స్ మన దగ్గర ఎందుకంటే కోర్టుకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోర్టు దగ్గరికి వెళ్తే కనుక అక్కడ వెంటనే వాళ్ళు ప్లే చేస్తారు, లేకపోతే పోలీస్ దగ్గర కూడా ప్లే చేస్తారు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రకరకాల చోట చేస్తారు. వీలైన చోట అలా అని చెప్పి తప్పు చేయని వాడిని గనక అకారణంగా ఎవడన్నా గనక ఒక చెంపదెబ్బ కొట్టినా కానీ కూడా హీ విల్ నాట్ బి స్పేర్డ్, హీ హ్యాస్ బి సస్పెండెడ్. సో అంటే మనం అది ఉండాలన్నమాట. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. డిస్క్రిమినేషన్, ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎవరికి ఉంటుందండి? అది హ్యూమన్స్కి ఉంటుంది. అది జంతువులన్నిటికీ ఉంటుంది. ఒక వేడి చల్లారగా తక్కువ వేడిది ఉందనుకోండి, అందరికీ ఉంటుంది. ప్రతి లివింగ్ బీయింగ్ హ్యాస్ దట్ డిస్క్రిమినేటింగ్ ఎబిలిటీ కదా. బట్ మ్యాన్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్, బట్ మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. అరిస్టాటల్ అనేది ఏంటి? మనిషి అనేవాడు సంఘజీవి. నువ్వు జంతువువే కానీ సంఘంలో ఉంటావు. సంఘంలో ఉన్నప్పుడు సంఘం కట్టుబాట్లు కొన్ని ఉంటాయన్నమాట. ఆ కట్టుబాట్లు ఎవరైతే గనక ఆ కట్టుబాట్లకి నియమ నిబంధనలకు లోబడకుండా ఉంటాడో అతని దగ్గర కూడా మనము డెఫినెట్గా వీ హ్యావ్ టు యాక్ట్, రైట్? వీ హ్యావ్ టు యాక్ట్. మన దగ్గర ఉంటే అన్ని పవర్స్ని తీసి యాక్ట్ చేయాలన్నమాట. అన్ని పవర్స్ని తీసి చేయాలి, చట్టపరంగా చేయాలి. అండ్ అవసరం అనుకుంటే కనుక కొన్ని చోట్ల ఎస్ యూ హ్యావ్ టు ఓవర్స్టెప్ ద లా, బట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది నేను నమ్మేది ఏంటంటే ఎన్స్ జస్టిఫై ద మీన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ద మీన్స్. మీరు అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఓవర్స్టెప్ చేయకూడదు. చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కూడా కుదరదు. సో ఇవన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు ఎస్ ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీన్స్ ఆల్సో ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ ఆల్సో ఉండాలి. అలా అని చెప్పేసి ఇష్టానుసారంగా అన్ని నేను తీసుకుంటాను ఎవరంటే వాళ్ళు చేస్తారంటే కూడా కాదు. కొన్ని పరిమితుల్లో మనం పెట్టుకోవాలి. అంటే అదంతా కూడా మనం హద్దుల్లో ఉండాలి. కోర్ట్స్ ఆల్సో విల్ అప్రిషియేట్. అది కూడా చెప్తున్నాను. జ్యుడిషియరీ ఆల్సో ఇట్స్ నాట్ దట్ జ్యుడిషియరీ ఇది ఉండదు. చట్టాలు అన్నీ కూడా మీడియా ఎవరైనా కానీ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అందరూ కూడా దే విల్ అప్రిషియేట్. బికాస్ సిస్టమిక్లో ఉన్నటువంటి కొన్ని డెఫిషియన్సీస్ని మనం దాన్ని చూపిస్తూ మనం కనుక నువ్వు పని చేయకుండా లేకపోతే చేస్తే కనుక అలా కాదు అనేటటువంటిది కూడా మనం తీసుకెళ్తాం. సో రైట్, అల్టిమేట్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నెన్స్ అనే దానికంటే ఒక గవర్నమెంట్ని డెలివరీ చేయాలన్నా, రిజల్ట్స్ని చేయాలన్నా, లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్స్ని తీసుకెళ్లాలన్నా, వాళ్ళ ఆలోచనలు తీసుకెళ్లాలన్నా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద వెహికల్ త్రూ విచ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డెలివర్డ్, రైట్? ఆ డెలివరీ మెకానిజమే కనుక సరిగ్గా లేకుండా ఇఫ్ ఇట్ బికమ్స్ డిఫైన్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ నాన్ ఫంక్షనల్, దెన్ గవర్నమెంట్ ఇంటెంట్ కానీ లేకపోతే మనం ఏదైతే గవర్నమెంట్ ఇంటెంట్స్ ఉంటాయి జనరల్గా మన రాజ్యాంగ విలువలకి ఉంటాయి. రాజ్యాంగం వాట్ డస్ కాన్స్టిట్యూషన్సే అదే ఉంటుంది. దానికి కట్టుబడే గవర్నమెంట్ కూడా చేస్తుంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే చెప్తుందో దాంట్లో క్లియర్గా ఉన్నటువంటి వాటిని మనం తీసుకెళ్తుంటాం. సో తీసుకెళ్తున్నప్పుడు లేకపోతే ఫండమెంటల్ రైట్స్ వేరే వాడి హక్కుని నువ్వు కనుక నువ్వు కాలరాస్తానికి ట్రై చేసినా కానీ లేకపోతే వేరే వాళ్ళ హక్కుల మీద నువ్వు చేయాలనుకున్నా కానీ మనం డెఫినెట్గా ఆ వ్యక్తిని కాపాడటానికి ట్రై చేయాలి. అంతేగాని వీలైనంత వరకు కోర్ట్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ఇంకా ఇతర దీనికి మనం చేయొచ్చు. మనం కూడా పరిధిలో చెప్తాం ఇది మనం చేసేది కాదమ్మా అని చెప్తాం వచ్చిన వాళ్ళకు కూడా. ఇది మీరు యూ హ్యావ్ టు అప్రోచ్ ద ఈ ఫోరం, కోర్టుకు వెళ్ళండి, లేకపోతే మీరు ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి చేసి సింపుల్ అంటే మనం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాం. మన ఒక లేడీ ఆమె రిటైర్డ్ ఫ్రమ్ జిఐడి, ఆవిడ పెద్ద అరౌండ్ 60 years పైన ఉంటుంది, రిటైర్డ్ ఆమె. షీ వాజ్ ఇన్ గవర్నమెంట్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 35 years. ఆమె వచ్చి సార్ హుసేన్ సాగర్ అవతల అంటే ఎక్కడో ప్రకాష్ నగర్ అక్కడ ఏరియాలో వాళ్ళది అంటే బేగంపేట ఏరియాలో ఎక్కడ వస్తుంది, అక్కడేదో మేము ఇల్లు కట్టాలనుకుంటే పర్మిషన్ ఇవ్వట్లేదు, అది FTL వస్తుందని చెప్పి అంటున్నాను. అరే హుసేన్ సాగర్కి మొత్తం బండ్ వేసి నెక్లెస్ రోడ్ వేసి మొత్తం దాన్ని లిమిట్ చేసేసాం. చేసిన తర్వాత దానికి FTL అసలు బహుశా FTL డిమార్కేట్ చేశారో లేదో అది వీ డోంట్ హ్యావ్ దట్ FTL డిమార్కేషన్ ఉంది.
ఆ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి, ఈ ఒక్క ఇల్లు ఎందుకు ఆపుతాం మనం అసలు? అంటే మన కామన్ సెన్స్ని కూడా మనం అప్లై చేయట్లేదు అనమాట. సో అక్కడ వెంటనే ఆ కన్సర్న్ ఆఫీసర్కి మాట్లాడి, లేదండి చూడండి ఇక్కడ అన్ని ఇల్లులు వచ్చేసినాయి, చెరువుని ఎప్పుడు మనం చేయాలనుకుంటాం, చెరువులో కనుక ఎవరన్నా కనుక ఆక్రమించి చేయాలనుకుంటే అప్పుడు చేస్తాం, కానీ ఎక్కడో దూరంగా FTL ఉంది, అది అసలు సంబంధం లేకుండా ఉంది, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైన ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక 300-200 మీటర్స్ పైన ఎక్కడో అది ఉన్నదానికి ఏదో అక్కడ FTL లేదు, బట్ లేదని అని ఊహించుకొని ఇది చెరువు దగ్గరకు వస్తుందని చెప్పి అంటే కనుక మనము అవతల వాళ్ళు అదే నీ ఇంటి కోసం నువ్వు తిరుగుతుంటే కనుక ఊరుకుంటారా? ఒక రిటైర్ అయిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? మనం రిటైర్ అవుతాం కదా, మనం పలుకుతారు రేపు అప్పుడు వ్యవస్థలు పలకరు కదా. సో అందుకోసం మనం కూడా లేటెస్ట్ అండర్స్టాండ్ రేపు మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనేది కూడా దయచేసి మనం గమనించాలన్నమాట. రిటైర్ అయ్యే వాళ్ళైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ కూడా. సో దీనికన్నా ముందు వీల్ జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ ప్రెజెంటేషన్ ఆన్ ఇది చేస్తూ మనకి ఈ చెప్పేటప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ నేను లాని వైలేట్ చేయమని చెప్పట్లేదు. అక్కడ లాని మనం రెస్పెక్ట్ చేయాలి, లాని అడ్హేర్ చేయాలి, బట్ లాని మీరు ప్రోయాక్టివ్గా అప్రోచ్లో మీరు యూజ్ చేయొచ్చు. ప్రోయాక్టివ్గా దాన్ని చేస్తే కనుక దాని ఇంటర్ప్రిటేషన్ మనం ఇంకా వైడెన్ చేసి చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఓకే, ఇట్స్ నాట్ దట్ మీరు చేసేటప్పుడు దీన్ని ఆ స్కోప్ని మనం ఇంటర్ప్రిటేషన్లో ఇది ఎస్ దిస్ ఇస్ హౌ ఇట్ హస్ టు బి ఇదని చెప్పి చేయాలి. దాన్ని ప్రోయాక్టివ్ వర్కింగ్ అంటారో లేకపోతే వాట్ ఎవర్ ఇది అంటారో మనకి ఇది చేస్తుంటారు కాబట్టి రైట్. ఒకసారి ఆన్లో ఉండేది లేదు రైట్. ఇది హైడ్రా ప్రజావాణి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రజావాణి ఈస్ ప్రజావాణి వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ డెడికేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ designed to provide instant justice and relief. It serves as a direct channel between citizens and government authorities. చాలా మంది ఇందాక సార్తో మాట్లాడుతూ చెప్తున్నారు, చాలా మంది వచ్చేది చిన్న దానికోసం వస్తుంటారు. సార్ మాకు ఆ స్కీమ్ బెనిఫిట్ రావట్లేదు, లేకపోతే ఏది మాకు పలానా ఇళ్ళ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే కనుక ఏది ఇంకా ఏది మాకు ఏది పెన్షన్లు రావట్లేదు, మాకు ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చేవాళ్ళు. నిన్న అసలు ఏం చెప్పాలి, ఇక్కడ పిలుస్తున్నారు మనకి, ఇక్కడ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్కి రమ్మన్నారు, ఇది చెప్పమని అంటున్నారంటే నిన్న మార్నింగ్ ప్రజావాణి అని చెప్పి సాక్షిలో ఫోటోలు వచ్చి అది కూడా మీకు చూపిస్తాను. అంటే ప్రజావాణి ఇక్కడనే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా దాని మీద అది ఒక ఫోటోలో నాకు అర్థమైపోయింది అనమాట. ఇది ప్రజావాణి గురించి పబ్లిక్ ఈ విధంగా ఉంటారు, అది కూడా ఉంటుంది. ఆ ఫోటో మీకు చూపిస్తాను. అంటే నాట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇక్కడ చేస్తుంది కాదు, ఇక్కడ అసలు ఇంతకుముందు ఈ మెకానిజమే లేదు. ఇప్పుడు ద గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎన్ కాన్షియస్ ఇనిషియేటివ్ టు ఏది స్టార్ట్ ప్రజావాణి అండ్ హ్యావ్ ఏ ఒక విండో ఫర్ రిడ్రెసల్ ఆఫ్ సిటిజన్స్ గ్రీవెన్సెస్ అనేది ఈజ్ ఎ లాడబుల్ ఎఫర్ట్, రైట్. సో మనం దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి అసలు ఇక్కడ దాకా రాకూడదు. హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసి మనకేది ప్రజాభవన్కి రావటం అనేది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో లేకపోతే MRO ఆఫీసుల దగ్గర లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న దగ్గర చేసిన రోజు మనం సక్సెస్ఫుల్ అవుతాం అనమాట. అది చేయడానికి మన ఎఫర్ట్ అంతా కూడా ఉండాలి. అంటే పబ్లిక్కి అక్కడికక్కడ సొల్యూషన్ అయ్యేటటువంటి విధంగా చేయాలన్నమాట, రైట్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మా దగ్గర ప్రోగ్రామ్ ఆపరేట్స్ అండర్ యూనిఫైడ్ కమాండ్ ఆర్గనైజేషన్ కాల్ ఇది హైదరాబాద్ ఉంది టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ అసెట్స్ విత్ ఇన్ ద TUSR, రైట్. ఈ ప్రజావాణి ప్రోగ్రామ్ని కూడా ఇందాక చెప్పారు, ఇది ఏదో రూటీన్ లాగా తీసుకుంటే కాదు. సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు మాకు హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ కాదు, మీతో నాతో చాలా మంది పనిచేశారు, ఖమ్మంలో పనిచేశారు, లేకపోతే నల్గొండలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, ఇక్కడ కూడా చేస్తున్న వాళ్ళు ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరికి ఆ రోజు లీవ్లు అంత ఈజీగా ఇవ్వమన్నమాట. వీల్ సే దట్ యూ హ్యావ్ టు బి అవైలబుల్ ఆన్ మండే. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప నార్మల్గా అయితే వన్ హ్యాస్ టు బి అవైలబుల్. ఎందుకంటే ఆ రోజు ఈజ్ ఫర్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్, సిటిజన్స్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ అనమాట. ఆ రోజు ఉండాలి. ఉన్నప్పుడు ఈ వన్ హ్యాస్ టు బి అవైలబుల్. ఎందుకంటే పబ్లిక్కి చాలా తెలుసు, ఎప్పుడైతే ఏ రోజైనా కానీ నేను మీటింగ్ ఉండొచ్చు లేదా ఇంకేది ఉండొచ్చు, కానీ ఈ రోజు అందరూ ఉంటారు. ఈ రోజు నేను ఇక్కడికి వెళ్తే కనుక నాకు పరిష్కారం అవ్వడానికి, నా సమస్యను తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజు సెలవులు ఎవరికి కూడా ఉండకూడదు. నెక్స్ట్ మనకు టైం కూడా మా దగ్గర మేము 11కి స్టార్ట్ చేస్తాము. 11కి స్టార్ట్ చేసి సాయంత్రం 8 ఈవెన్ 9 కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అందరూ ఉంటారు, ఆఫీసర్స్ అందరూ కూడా. మాది చూస్తే కనుక ఇక్కడ వచ్చారు మా ఆఫీసర్స్ కూడా మొత్తం కూర్చుంటారు. అన్ని వింగ్కి సంబంధించిన వాళ్ళు, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఉండి ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తుంటారు. చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తుంటాం. పిటిషనర్ తోటి వీ స్పెండ్ సమ్ టైం. ఇప్పుడు మీరు చూసారంటే మా పిటిషనర్స్ మేము ఎన్ని పిటిషన్స్ వచ్చాయంటే 250 300 ఇట్లా వచ్చారు.
యాక్చువల్గా మా దగ్గర పెండింగ్ పిటిషన్స్ 10,000 ఉంటాయి. బట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ఫోకస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్. టైం పడుతుంది. టైం బట్టి ఒక పిటిషన్ని తీసుకుంటే కనుక ఇప్పుడు FTL దీని గురించి మనం ఏం చేసాం, ఒక పిటిషన్ దానికి వచ్చిన తర్వాత కొన్ని డెమాలిషన్స్ చేసాం. ఇప్పుడు FTL అనేది ప్రతి వారికి తెలుసు. FTL ఎవరు కట్టే పరిస్థితి లేదు. సో అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా మనం యూ హ్యావ్ దట్ పోలీస్ ఆఫీసర్ గానో లేకపోతే బహుశా ఇలా ప్రిన్సిపల్ ఆఫ్ డిటరెన్స్ని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ టు దట్ ఆల్సో. అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా 10 మందికి కూడా ఎస్ మనం రేపు చట్టం చేతిలో తీసుకుంటే కనుక రేపు ఉండదు అనేది కూడా మనం చెప్పగలగాలి. సో అంటే అన్ని పిటిషన్స్ మీద యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చేస్తే కనుక కొన్ని దాని ద్వారా మీరు వెళ్ళిపోతుంటుంది, ఆ మెసేజ్ వెళ్తుంటుంది అనమాట. బట్ ఏదైనా కానీ కూడా మనం ఊరికనే వచ్చిన దాన్ని రొటీన్గా దాని మీద ఎండార్స్మెంట్ చేసి ఇస్తే కనుక అది కాదు. అది జనరల్గా ఇచ్చేసి మనం పంపించి దానికి ఒక C నెంబర్ ఏదో ఇస్తారు, ఇచ్చేసి దాన్ని ఫాలో అప్ చేయటం అలా మనం మళ్ళీ వచ్చిందా రిపోర్ట్ ఇచ్చారా, రిపోర్ట్ ఇస్తే దాన్ని ఫైల్ చేసుకుని క్లోజ్ చేయటం అలా కాదు. దాన్ని మీరు పరిష్కారం అయ్యేటప్పుడు మేము మళ్ళీ వీ హ్యావ్ రివ్యూ మీటింగ్స్. ఈ ఏదైతే పిటిషనర్స్ డే ఒకరోజు పెట్టామో మళ్ళీ వారంలో ఒకరోజు రివ్యూ ఫర్ ద పిటిషన్స్ విచ్ హావ్ గివెన్. మీరు అన్ని మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ రివ్యూ ఒకరోజు పెడతాం, మా ఆఫీసర్స్ అందరితో కూడా పెడతాం అనమాట. సో ఈవెన్ నల్గొండలో కానీ వరంగల్లో కూడా మేము చేసినప్పుడు ఈ మండే రోజు ఏదైతే కనుక ప్రజావాణి ఉంటుందో ఫాలోయింగ్ ఫ్రైడేనో థర్స్డేనో ఏదో దాన్ని ఫాలో అప్ డే అనేవాళ్ళం అనమాట. ఫాలో అప్ డే అంటే ఏంటంటే ఇచ్చిన పిటిషన్స్ మీద ఏమైంది అనేది ఆ రోజు తీసుకోవాలి. సో తీసుకొని దాన్ని ఫాలో అప్ చేయాలన్నమాట. పిటిషన్స్ పరిష్కారం ఉందా? చాలా పిటిషన్స్ కూడా డబ్బుతో ముడిపడి ఉండవండి. అది లెట్ మీ బి వెరీ క్లియర్. ఇల్లులు కావాలి లేకపోతే ఇంకేదో కావాలంటే ఫైనాన్స్ దీనికి లింక్డ్ ఉంటాయి. చాలా పిటిషనర్స్ వచ్చేది అడ్మినిస్ట్రేటివ్ లెథార్జీ, అడ్మినిస్ట్రేటివ్ ఇన్సెన్సిటివ్నెస్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్యాక్షన్, దీనికి రిలేటెడ్గా ఉంటాయన్నమాట వచ్చే కంప్లైంట్స్. దీన్ని మనం ఇమీడియట్గా వీ కెన్ యాక్ట్. అవి చేయొచ్చు కదా, మన వాళ్ళతో మనం చేయించవచ్చు కదా. సో మనకి రాగానే కిందకు వేసేసి లేకపోతే మనకు ప్రజావాణి అంటే అబ్బా ఈరోజు హెడేక్రా ఈరోజు కూర్చోవాలనుకుంటే కనుక అలా కాదు. లోపల ఫస్ట్ మనకి ఆ కమిట్మెంట్ ఉండాలి, నన్ను చేయాలి, ఆ డెడికేషన్ ఉండాలి. ఇది రేపు ఇగో పబ్లిక్కి ఇది చేయటం ద్వారా ఇందాక అన్నది చూసారా మన దివ్య వాస్ టెల్లింగ్ ఎ వెరీ రైట్ దిస్ థింగ్. సో దివ్య అండ్ మీ వర్క్ టుగెదర్. నేను ఐ వాజ్ SP ఎట్ ఖమ్మం, షీ వాజ్ PO ITDA. సో అంటే చాలా అంటే ఆ జాయ్ ఆఫ్ ఆ పబ్లిక్ కళల్లో అంటారు చూసారా, ఇది ఆ ఆనందాన్ని చూడటం అనేది ఇట్స్ ఇమెన్స్ కదా. అది మనకు అది చాలా ఎన్ని ఇచ్చినా కానీ కూడా రాదు. అది మనం వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్. ఆ జాయ్ని అవతల వాడు వచ్చేసి సార్ మాకు ఇన్నాళ్ళు మేము తిరుగుతున్నప్పుడు మాకు అవ్వలేదు, ఇప్పుడు ఇది అయ్యింది అన్నప్పుడు మళ్ళీ అతను మనం కనపడతాడు కూడా కనపడ్డు. బట్ అతను చిన్న మెసేజ్ పెట్టినా కానీ లేకపోతే చేసినా కానీ దట్ ఈస్ ఎవరి కోసం చేస్తున్నామండి, ఇది ఆనందం మన కోసం చేస్తున్నాం మనం. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ సేక్, రైట్? అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ సేక్. సొసైటీ ఆనందంలో మన ఆనందం ఉంటుంది అనేది మనం అనుకుంటూ చేస్తున్నాం అన్నమాట కదా. 10 మంది ఆనందంలో మన ఆనందం ఉంటుందన్నమాట. ఆనందం ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్లో ఐ థింక్ మనం ఆ విధంగా వెళ్ళేటట్టు ఉంటుంది. కానీ సో మన స్వార్థం అంటే నేను స్వార్థం లేకుండా ఉండదని నేను ఎక్కడ స్వార్థం అనేది డెఫినెట్గా మనిషి పుట్టినప్పటి నుంచి స్వార్థం ఉంటుంది. బట్ అది అంటారు కదా, కొంత లాభం సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం పాటుపడవు అని అన్నారు. అంటే కొంత మనం తగ్గించుకోవాలి, పక్కన వాళ్ళ ఇంట్రెస్ట్లు, ప్రజల ఇంట్రెస్ట్లు, సమాజ ఇంట్రెస్ట్లు మనం కొంత ఫోకస్లో పెట్టి చేయాలి. అంతేగాని ఎంతసేపు రాగానే నాకేంటి, నా దీనివల్ల ఏమవుతుంది, ఇది చేయడం వల్ల నాకు ఎవరికన్నా ఏమైనా చెడ్డ అవుతానా, లేకపోతే ఇంకెవడన్నా ఏమైనా అనుకుంటాడా, లేదా నా పోస్టింగ్ మీదకి వస్తుందా, ఇలా కాదు. అండ్ ఇందాక పెద్దలు చిన్నారెడ్డి గారికి కూడా చెప్తున్నాను సార్, ఈ మీటింగ్స్ ఇట్లాంటివి పెట్టేది IAS IPS ఆఫీసర్స్కి, HODస్కి అండ్ ఎవరికి సెక్రటరీస్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి పెట్టి వాళ్ళతో చేయించాలి, వాళ్ళని ముందు దీన్ని సెన్సిటైజ్ చేయాలని చెప్పి కూడా చెప్పాను వారికి. సో పెడదాం తప్పకుండా త్వరలో అని అన్నారు వారు. కొండారెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే మీ స్కోప్ లిమిటెడ్ ఉంటుంది. నేను చూసేది ఒక జిల్లాలో ఒక ఎస్పీగా నేనుండి కింద అధికారి తప్పు చేస్తే గనక ఏదర్ అతను తప్పు చేసి నేను ఇనాక్షన్ ఉంటే గనక నా తప్పుగా భావిస్తాను అన్నమాట. సో అంటే నేను ఉండి కనుక అక్కడ తప్పు జరిగిందంటే కనుక అది నా నాలెడ్జ్లో, అంటే నేను సైలెంట్గా దాన్ని యాక్సెప్ట్ అనేది చేస్తున్నాను, లేకపోతే కనుక నేను పక్కకు జరిగిపోవడానికి సైడ్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట అనేది ఆ విధంగా చూస్తాను. దట్స్ హౌ ఐ సీ. సో మన ఉన్న ఏరియాల్లో మనం వీలైనంత వరకు మనం చేయడం, అలానే అన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా కాదు. ఎందుకంటే పిటిషన్స్ వచ్చేది వేలు సమస్యలు ఉంటాయి. బట్ వీలైనంత వరకు మనం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. చేసి ఒక సింగపూర్, ఒక చైనా మనకన్నా వర్స్ట్ ఉండేవాళ్ళండి. సింగపూర్ 1959-60లో ఈ వెంట సింగపూర్ ఇది ట్రైనింగ్లో బాగా వెళ్ళినప్పుడు వెళ్తే
అసలు 1959లో అది ఇట్ వాజ్ ఎ స్లమ్. లీ కువాన్ యూ మొత్తం హీ హెస్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీబడి హెస్ కమ్ అవుట్ ద సింగిల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి వాళ్ళు చిన్న దేశం ఉండొచ్చు కానీ వాళ్ళ దేశాన్ని చిన్న దేశం అని అన్నారు అక్కడ. మరి చైనా ఓ డెంగ్ జియాపింగ్ లాంటి వచ్చేసి మొత్తం చైనాని ట్రాన్స్ఫార్మ్ చేశాడు. చైనా మనకన్నా చాలా పెద్ద దేశం. సో మన దేశం మనం ఎందుకు మార్చుకోలేము? సో ఎవడో అనే బదులు మనం మన దగ్గర కాకుండా మనం అమెరికాలకు వెళ్ళి ఎక్కడికో పోయి ఏదో చేయాలనే బదులు మన కంట్రీని మన సమాజాన్ని మనం చేసుకోవచ్చు కదా. దానికి ఎవరినో మనం నిందించే కాదు కదా, మనమే అందరం వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దాన్ని మనం చేసుకోవడం మనం ట్రై చేద్దాం, ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు. నేనైతే మనం ఏదో ఆకాశాన్ని కింద తీసుకొద్దాం అనేది కాదు, కానీ విత్ ఇన్ అవర్ లిమిట్స్, విత్ ఇన్ అవర్ పర్వ్యూ వీ కెన్ డెఫినెట్లీ బ్రింగ్ అవుట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అది మన కింద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ తెలుస్తుంది. నేను అసలు కింద ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మాకు పోలీసులో స్పెషల్ బ్రాంచ్ అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. దానికన్నా ఐ రిలై మోర్ ఆన్ పబ్లిక్ అనమాట. ప్రజల నుంచి వచ్చేటటువంటి దాన్ని బట్టి ఒక ప్రాంతం నుంచి ఒక పోలీస్ స్టేషన్ లేదా ఒక ఏరియా నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక అతను ఎక్కువ ఎఫెక్టివ్గానే ఉండొచ్చు, లేదా ఇన్ఎఫెక్టివ్గానే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ బట్టి కూడా అర్థం చేసుకుంటాం అనమాట. అంటే ఊళ్ళో కంప్లైంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి కూడా కాదు, పనిచేయడం మొదలెడితే కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏం రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ అధికారిని పిలుస్తాం, ఫాలో అప్ డే అని ఉంటుంది కదా, పిటిషనర్ ఇచ్చిన వాడిని పిలుస్తాం, పిలిచి ఏం జరిగిందో అడుగుతాం అనమాట. ఇద్దరు ఎదురు పెడతాం, పిటిషనర్ వస్తాడు, అధికారి వస్తాడు, పెట్టి ఏం జరిగిందని అడుగుతాం. ఇతనేది చెప్పాడు, అతనేది చెప్పాడు అనుకోండి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేపిస్తాం అనమాట. థర్డ్ పార్టీ ఎంక్వైరీ విల్ బి డన్ బై సమ్ ఆఫీసర్ హూ ఇస్ అన్కనెక్టెడ్ విత్ దట్ ఆ పర్టికులర్ దాంతో. అంటే వేరే ఉంటారు, ఒక దాంట్లో ఒక టీం వెళ్ళి చేస్తారు. చేసిన తర్వాత దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ ఇన్ వరంగల్ ఆర్ ఇక్కడ ఈవెన్ నల్గొండ, ఇట్లా థర్డ్ పార్టీ ఒక ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మిస్చీవియస్గా ఏమన్నా చెప్పారనుకోండి, ఒక ఆఫీసర్ గురించి రొటీన్గా ఎక్కువ మిస్చీవియస్గా వస్తున్నాయి అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ టు టాస్క్ కదా. ఒక పిల్లవాడు వచ్చాడు వరంగల్లో, నేను సిపిగా ఉన్నప్పుడు, సార్ నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి తయారవుతున్నాను, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, నన్ను రాంగ్ కేసులో పెట్టారు అని చెప్పేసి చెప్పినారు. పెడితే కనుక అతను ఒక రాంగ్ కేసులో ఇరికిచ్చి ఏదో చేశారనేది దట్ వాజ్ అ కంప్లైంట్. మనం ఏం చేయాలి అధికారిగా? ఓకే, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, చేసిన తర్వాత దానికి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏముంది, అసలు ఏంటనేది ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో నిజంగానే అతను రాంగ్ కేసులో పెట్టారు అనేది వచ్చింది. సో అది ఇమీడియట్లీ దాన్ని ఒక పిల్లవాడి భవిష్యత్తును మనం ఆడలేం కదా. ఒక పిల్లవాడు అతని జీవితాంతం అతన్ని ఖర్చు చేస్తాడు కదా, రేపు వ్యవస్థను ఖర్చు చేస్తాడు కదా. నేనేం చూస్తాను, ఇతనే రేపు ఒక నక్సలైట్ ఎందుకు కావారు అనుకుంటాను అనమాట. అవ్వచ్చు కదా, నేను ఆ నేపథ్యంలో చూశాను, 10-15 ఏళ్ళు అలానే చూశాను. అరే రేపు ఇతనే వ్యవస్థ మీద ఒక ద్వేషం, ఒక కోపాన్ని పెంచుకుంటే రేపు వ్యవస్థకే ఇతను రేపు కొంత ఇబ్బందిదాయకంగా అవ్వచ్చు ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం వెంటనే యాక్షన్ కూడా తీసుకోవటం, ప్లస్ అతను కరెక్షన్ చేయడానికి వీలవుతుందా, కోర్టు కూడా మాట్లాడి ఏం చేయొచ్చు, మనం కేసులో ఏమైనా విత్డ్రా చేయడానికి ఉంటుందా, లేదా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పెట్టి మనం దాన్ని కేసులో అతన్ని డిలీట్ చేయడానికి వీలవుతుందా, సమ్ వాట్ ఎవర్ మెకానిజం ఒకటి చేసి మనం చేయాల్సిన, అంటే అతనికి ఒక కరెక్టివ్ యాక్షన్ కూడా మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. సో మనకు వచ్చేది అంటే అతను వచ్చిన వాడికి రిలీఫ్ ఇవ్వడానికి. అండ్ మనం దయచేసి ఏంటంటే మీరు చేసేటప్పుడు జనరల్గా చాలామంది మా ఆఫీసర్స్ అంటారు, మీరు ఎక్కడ పోయినా మళ్ళీ మాకే రావాలని అంటారు అన్నమాట. అది కూడా వస్తుంది స్టాండర్డ్ డైలాగ్. జనరల్గా చూస్తే మీరు ఎటు పోయినా కానీ మళ్ళీ మాకే ఇస్తారు, మీరు ఏం చేస్తారో మీరేం చెప్పి మాట్లాడతారు. అలా ఉండదు, అలా చేయకూడదు. సో దీనికి మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని అలా ఆ అధికారికే కాకుండా, సపోజ్ అధికారే చేయట్లేదు అన్నప్పుడు 2 సార్లు వచ్చాడు, 3వ సారి అధికారికి ఎందుకు పంపిస్తాం? అధికారి పంపించకూడదు. దాని మీద ఎంక్వైరీ చేసి ఆ అధికారిని ఫిక్స్ చేయడం చేయాలన్నమాట. అకౌంటబిలిటీని ఫిక్స్ చేసి అతన్ని బాధ్యులు చేస్తూ ఇన్యాక్షన్ ఆర్ వాట్ ఎవర్ దానికి ఇచ్చేయాలి. అండ్ ఇది చేస్తే కనుక ఇదంతా రేపు ఏంటంటే రేపు మనమే ఇదంతా రేపు దీన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అనేది చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే ఇన్సెన్సిటివ్ని పట్టించుకోకపోవటం, లేకపోతే వస్తే కనుక ఏముందిలే అని చెప్పి రొటీన్గా రాసేయటం అనేది చాలా సందర్భాల్లో చూసింది. టైం ఇవ్వలేకపోవటం ఇదనేది. సో మనం ఐ థింక్ దట్ ఈస్ వేర్ చాలామంది వచ్చి కంప్లైంట్ ఇచ్చేది, సార్ మాది ఇప్పుడు ఎస్పెషల్ భూ సమస్యల మీద చాలామంది వస్తుంటారు. భూ సమస్యలు ఐ థింక్ చాలా, సార్ మాకు ధరణిలో మా ఇది వచ్చింది, వాళ్ళ పేరు వచ్చింది, మేము పొజిషన్లో నేను ఉన్నాను, లాస్ట్ 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, వచ్చేసి నైట్ వచ్చేసి మా దాంట్లో వచ్చేసి అతను ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? చేసి వీళ్ళంతవరకు కలెక్టర్కో లేదా వాళ్ళకి మాట్లాడి ధరణిలో రెక్టిఫై చేయడానికి ఇతని మీద కేసు పెట్టడం, కేసు పెట్టి ఇతను మీద యాక్షన్ తీసుకోవటం,
వాట్ ఎవర్ మనం చేయగలిగినట్టు. ఒకవేళ అతను వచ్చేసి కనుక ఇతని మీద దాడి చేసి కొట్టడం లేకపోతే దౌర్జన్యం చేస్తుంటే కనుక కాదు. ప్రజలకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయండి, పెద్దవి కూడా ఉండవు. వాళ్ళకి ఇందాక అన్నారు కదా, అగ్రికల్చర్ ఏది మనకి చెప్తుంటే ఫైనాన్స్ మితి, అది ఏది అధిక వడ్డీలు, అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అధిక మితిలు ఉంటుంది, ఏది గిరిగిరి పద్ధతి అంటారు, లేకపోతే ఈ టైప్ ఉంటాయి అన్నమాట. అది వాళ్ళకి పెద్ద సమస్య. అది ఇలాగ ఏది మనకి అగ్రికల్చరు దీనికి సంబంధించి చూసినప్పుడు వాళ్ళందరూ అధిక వడ్డీలతోటి తీసుకొచ్చి వాళ్ళు ఎంత 2 రూపాయలు 3 రూపాయలు ఏది వాళ్ళు 10 రూపాయలు 100 రూపాయలు చేస్తే కనుక 10 రూపాయలు వాడు ఇంట్రెస్ట్ తీసుకుంటారు, కట్ చేసేది ఉంటుంది. ఈ సింగరేణి బెల్ట్లో చూస్తుండే ఎక్కువ అన్నట్టు. ఏది అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఎవడు చేయాలనేది కొన్ని ఉంటాయన్నమాట. ఎవడు చేయాలి ఇది పనులు? ఈజ్ దర్ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ ఆర్ దిస్ సమ్ ఎవరికి చేయాలి, ఇది ఎవరికి అప్పచెప్పాలనుకున్నప్పుడు దెన్ అగైన్ అది ఉంటుందా లేదా డాక్టర్ ఆఫ్ యాక్టివిజమో లేదా వాట్ ఎవర్ అమెరికాలో ఆ సిస్టమ్ ఏదో ఉందనేదో మనం ఎవరో చెప్తున్నాం, మన లీగల్ అడ్వైజర్. సో అంటే మనం ఏం చేయాలి, రెసిడ్యూరీ రోల్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు దట్ రెసిడ్యూరీ రోల్ అనమాట. అంటే ఎవరికి సంబంధం లేదు, ఎస్ వీల్ గెట్ ఇన్ టు దట్ అండ్ వీల్ డూ ఇట్. ఎందుకంటే అతనికి ఏదో రిలీఫ్ ఉండాలి మరి. లేదా అక్కడ ఎవడో మితిలకు వాడు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంది, అది 10 రూపాయలు చేసే ఉండడానికి వాడు రేపు ఏదో ఆత్మహత్య చేసుకోవాలా అతనికి. ఆర్ సపోజ్ ఒక రైతులు ఉంటారు, మినిమం సపోర్ట్ ప్రైసెస్ దానికి అఫ్కోర్స్ స్టాట్యూటరీ బ్యాకింగ్ లేకపోయినా కానీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతారు. పెడితే కనుక వెళ్ళి అతను మిల్లర్ల దగ్గరికి వెళ్తే కనుక అతను వాడు 18 రోజులు ఉంటే కనుక అక్కడ 1300 1200 అంటాడు. 1200 అంటే అతను రోజుల తరబడి అక్కడ క్యూలో నిలబెడతారు, పెట్టి వేధిస్తుంటారు. సో మనం ఎందుకు వై కాంట్ వీ ఇంటర్వ్యూన్ దేర్ అలాంగ్ విత్ అదర్ కలెక్టర్ అండ్ అగ్రికల్చర్ అండ్ అదర్స్ వీ కెన్ ఇంటర్వ్యూన్. దట్స్ అందరి సమస్య. రైతులు చాలా మంది ఉంటారు, లక్షలాది మంది ఉంటారు. ఉన్నప్పుడు ఎస్ వీ కెన్ ఇంటర్వ్యూన్ దేర్ అండ్ చేయొచ్చు. అంటే సమస్యలు రకరకాలు ఉంటాయి. దాంట్లో టీం వర్క్గా మంచి కలెక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు విల్ బి వెరీ చాలా మంది వచ్చారు. నేను చేసిన చోటల్లో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఈక్వేషన్ విత్ కలెక్టర్స్ అన్నమాట. వాళ్ళు వచ్చేసి చాలా ప్రొయాక్టివ్. మనం మంచి చేసేది ఏమైందంటే అది 1+1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 లాగా పక్కన అందరూ జాయిన్ అవుతుంటారు అన్నమాట. సార్ నేను కూడా వస్తాను మీతో అని చెప్పి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారన్నమాట. వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, ముందుకి మెట్రాలజీ వాళ్ళు వస్తారు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వచ్చి జాయిన్ అవుతుంటారు అన్నమాట. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన ద్వారా వెళ్ళటానికి కూడా ఈ పిటిషన్స్ ఇట్లాంటివన్నీ కూడా తెలిసిన అంటే మొత్తం గ్రౌండ్ లెవెల్ ఫీల్ ఏంటనేది అర్థమవడానికి చాలా పనిచేస్తాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. రైట్, ఇది నిన్న చూశాను. ఇది అసలు ఏం చెప్దామా అని చెప్పేసి అనుకుంటే సాక్షిలో ఇది వచ్చిందనమాట. చూస్తూ నాకు ఇక చావే శరణ్యం అని చెప్పేసి భూ సమస్యపై కలెక్టరేట్ పైన అతను ఎవరో రైతు అనమాట, ఏ రైతు ఇది ఆ పైకి ఎక్కినాడు. రెండో చూస్తే పొర్లు దండాలతో ప్రజావానికి, ఇది ఎక్కడో కలెక్టరేట్ ఎక్కడ ఇది, దిస్ ఈస్ మేడ్చల్లో సంథింగ్ నిర్మల్లో పొర్లు దండాలతోటి వచ్చేదనమాట. సో నెక్స్ట్ తర్వాత పట్టా భూములు లాక్కుంటున్నారు. ఇది ఎక్కడ, ఇది రంగారెడ్డి జిల్లా, ఇది ఎక్కడో సంథింగ్ ఇది ఉంది. నెక్స్ట్ కన్నబిడ్డలు పట్టించుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు, లేకపోతే వాళ్ళు అన్నం పెట్టడం లేదని చెప్పేసి. అంటే ఎంత డైవర్స్ ఉన్నది ఏంటి అసలు కన్నబిడ్డలు పెట్టమని. అంటే ప్రజావాణి అంటే కనుక ఎక్కడ వాడికి అంటే ఎటు పోవాలో ఎవరు తలుపు తట్టాలో తెలియదు అనమాట. ఏ ప్లాట్ఫామ్ని వెళ్ళి వాళ్ళకి సమస్య పరిష్కారం చేయాలనుకునేది తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారన్నమాట. అంటే ఇంత డైవర్స్ మనకి ఇది ఉంటుందన్నమాట వచ్చేటటువంటి నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నట్టు. వచ్చినప్పుడు దీంట్లో ఫస్ట్ దాంట్లో చూస్తే కనుక నాకు చావేశారని అని చెప్పి టవర్ ఎక్కుతాడు ఒకడు, టవర్ ఎక్కి నేను దూకుతానంటే కనుక వాడు ఈజ్ ట్రైంగ్ టు గ్రాబ్ అటెన్షన్ అండ్ అతని ప్రాబ్లమ్ ఈజ్ ట్రైంగ్ టు హైలైట్ ద ప్రాబ్లం కదా. అతను ప్రాబ్లం అతనికి వచ్చిన దానికి పరిష్కారం దొరకట్లేదు, ఈజ్ ట్రైంగ్ టు హైలైట్ ద ప్రాబ్లం చేసినప్పుడు ఓకే, అది ఒకవేళ నిజంగా జెన్యూన్ ప్రాబ్లం అయితే ఫస్ట్ హైలైటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కొంతమంది మనం జోక్ అనుకుంటే నిజంగా దూకులు కూడా ఉన్నారు, అది కూడా చెప్తాం. అంటే ఇది మనం ఫస్ట్ ఇది అనుకొని ఇది ఏం కాదులే అనుకుని ఉంటే కనుక వాడేం దూకంలో ఇది మనం ఇట్లా ఏదో వాడు అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నాడు అనుకుంటే ఐ హావ్ సీన్ సమ్ కేసెస్ వేర్ దే హావ్ జంప్డ్ చేశారు. కూడా చేసేవారు మందు డబ్బా తెస్తాడు, సార్ మీరు చేయకపోతే కనుక నేను తాగుతానంటాడు. ఇదేదో ఫస్ట్ అనుకున్నాను వీళ్ళంతా ఏదోలే వీళ్ళు ఏదో మామూలుగా వచ్చి బెదిరిస్తారని. మన కళ్ళ ముందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దెన్ వాట్ డస్ దట్ మీన్? సిస్టమ్స్ హ్యావ్ టు ఫంక్షన్ అనేదంటే ఈ దీంట్లో కూడా మనం వెంటనే అక్కడ పరిష్కారం చేయడానికి ఆ లెవెల్లో అక్కడ కలెక్టరేట్ ఎంఆర్ఓ లెవెల్లోనో లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్ లెవెల్లోనో అక్కడ చేయడానికి మనం ఆ విధంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ పైకి రావటం అనేది ఎస్ పైన ఒక మెకానిజం ఉంది, బట్ దట్ హ్యాస్ టు బి మోర్ ఎఫెక్టివ్లీ డీసెంట్రలైజ్డ్ మెకానిజం ఉండాలని చాలా అవసరం. పొలిగండాలతోటి ఇది చూడండి, ఇప్పుడు ఈవెన్ చిన్న లైక్ బిడ్డలు చూసుకోవట్లేదు అని చెప్పేసి. బిడ్డలు అనేది అంటే అది ఎవరు చూస్తారు? అది సబ్జెక్టు అది సరే బిడ్డలు అది రెవెన్యూ ఆర్డీఓ వాళ్ళు చూస్తారు.
చూసిన తర్వాత దానికి ఒకటి ఏదో దానికి ఆ పార్ట్ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన అది యాక్ట్ ఒకటి ఉన్నది, దాని ప్రకారం ఏదో చేస్తారు, ఇది ఇల్లు ఖాళీ చేయడం లేకపోతే వాటెవర్ ఏదో ఆ సిస్టమ్ ఏదో ఉన్నది. బట్ దానికన్నా బియాండ్ కొన్ని ఉంటాయన్నమాట. నా ఇంట్లో ఉండి ఏది నన్ను హెరాస్ చేస్తున్నాడనో, మీద ముసలి తల్లిదండ్రులు వచ్చేసి నా కొడుకు టార్చర్ చేస్తున్నాడనో, లేకపోతే ఇట్లా చెప్పేవాళ్ళు చాలా వస్తుంటారు. సో వీ హ్యావ్ టు యాక్ట్ కదా. అక్కడ నిజంగా చూసి తిండి పెట్టకుండా తండ్రిని కూర్చోబెట్టి ఏది 4 రోజులు తిండి పెట్టకుండా పెట్టినాడు అట్లాంటివి కూడా వస్తుంటాయి. అంటే మనం నిజం ఇది అనుకుంటాం అనమాట కొన్ని సందర్భాల్లో. అరే ఇట్లాంటిది ఇది ఉండదు, ఇదంతా ఊహాజనితమైంది లేకపోతే ఇదంతా. హ్యూమన్ సైకాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రకరకాలుగా ఉంటారనమాట. సో అది ఎందుకంటే ప్రాబ్లీ మేము ఈ డైవర్జ్ ఇది ఈ టైప్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్స్ని చూస్తుంటాం కాబట్టి చూసినప్పుడు మాకు అచ్చా ఇలా కూడా ఉంటుందా అనేటటువంటివి కూడా వస్తాయి. అంటే ఎస్పెషలీ క్రైమ్ సైడ్ అంటే చూసినప్పుడు కూడా అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, తల్లిదండ్రులని ఇంత వేధించే కొడుకులు ఉంటారా, బిడ్డ అంటే మనం అనుకుంటాం అది ఏది తప్పకుండా ఒక తండ్రి అంటే గౌరవం ఉంటుంది ఇదని మనం జనరల్గా మనం అంతా చదువుకున్న వాళ్ళని ఉంటాం అంతా ఉంటాం. బట్ అలా కాకుండా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. సో మనకి ఇట్లాంటివి అంటే మీకు గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం ఏంటి, ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం బిల్డ్స్ ట్రస్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్స్. మనం దానికి ఈ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట, గవర్నమెంట్కి అండ్ పబ్లిక్ అనమాట. సో మనం సరిగ్గా చేస్తే గనక గవర్నమెంట్ 100 స్కీములు తెచ్చిన దానికన్నా మనం కనుక తీసుకెళ్ళి మనం మంచి చేస్తే కనుక దట్ బ్రింగ్స్ అ వెరీ గుడ్ నేమ్ టు ద గవర్నమెంట్ అనమాట. సో అందుకోసం బ్యూరోక్రాట్ అంటే సివిల్ సర్వెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మన అడ్మినిస్ట్రేషన్ అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ఎన్షూర్స్ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఎయిడ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ బాటిల్నెక్స్ ఇన్ గవర్నమెంట్ మెజర్స్ బేస్డ్ ఆన్ సిటిజన్ ఫీడ్బ్యాక్, tackle corruption by providing a secure channel for citizens and whistleblowers, ensure protection of rights, formal grievance platform, prevent potential public dissatisfaction. Public or ventilating mechanism you are offering kada. ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలో ఫ్రస్ట్రేషన్లో వాడు తెలియని దీంట్లో మన దగ్గరికి ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు. వాడికి ముందు కూర్చోబెట్టి నువ్వు మాట్లాడి మంచిగా చేస్తే నువ్వు చేసినా చేయకపోయినా కానీ అది ముందు హీల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అది కూడా మనం చేయడానికి కూడా ఒక చిన్న ఇది చేసి వీళ్ళంతవరకు ఇది అనేది మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, నెక్స్ట్ ది ఆపరేషన్ ఫ్రేమ్వర్క్. సో మా దగ్గరికి కూడా ఇప్పుడు టైమింగ్స్ 10 to 8 AM. సో కొన్ని సందర్భాల్లో చూసాం ఏది అసలు సీనియన్ ఏది జిల్లాల్లో అయితే లేట్ అయ్యేది, 10ంటికి 11ంటికి మొదలైతే, ఖమ్మంలో అయితే అర్ధరాత్రి దాటేది అనమాట. అండ్ వరంగల్ అంటే మనకి అనిపించేది ఏంటంటే ఎంతో ఆశతోటి వాళ్ళు వస్తారు, ఏదో అంటే ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ అనమాట. మనం ఏదో ఎక్కడో వాళ్ళు ఏదో తలుపు జరిగితే కనుక నాకు న్యాయం జరుగుతుంది ఎంతో వస్తారు. వచ్చేసి బస్ స్టాండ్లో నైట్ కూర్చునే వాళ్ళు ఉంటారు, వచ్చి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రజావానికి కూడా నేను ఐఎమ్ షూర్ వచ్చి నైట్ వెయిట్ చేస్తుంటారు, వీడికేది ఊర్ల నుంచి వస్తుంటారు. అంటే దేశ ఒక రే ఆఫ్ హోప్ అనమాట వచ్చి వాళ్ళు ఉండటానికి ఇది అనేది. సో మనకి వాళ్ళు అంత ఆశతోటి వచ్చిన దానికి డెఫినెట్గా మేము ఎందుకంటే ఎక్కువ పిటిషన్స్ తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా కొన్ని వచ్చిన దాన్ని నెంబర్స్ ఇస్తారు, టోకెన్ నెంబర్స్ ఇచ్చేసి ఆ టోకెన్ నెంబర్స్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాం అనమాట. ఎక్కువ పిటిషన్ తీసి ఇస్తుంటాం కానీ బట్ దట్ సాల్వ్ చేయగలిగేది ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చూస్తుంటాం. కొన్ని ఇమ్మీడియట్గా ఉంటాయన్నమాట. సపోజ్ ఒకడు వస్తాడు వచ్చేసి సార్ మాకు 20 ఏళ్ళ నుంచి ఒకటి మొత్తం మా చుట్టూ ఏది ఒక కబ్జా చేసి మా అన్ని ప్లాట్లన్నీ వాడు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మా ప్లాట్లన్నింటినీ కూడా అతను ఆక్రమించి మొత్తం అతను ఏంటంటే మొత్తం తీసేసి మొత్తం అతనికి ఉన్న బలంతో మేము 1000 మంది ఉన్నాం సార్ అని అంటాడు. ఏం చేస్తాం అతనికి? షుడ్ అడ్వైజ్ టు గో టు ద కోర్ట్. ఇన్నాళ్ళు 20 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, అది జిహెచ్ఎంసీ 405 జిహెచ్ఎంసీ యాక్ట్ లేకపోతే జడ్జిమెంట్స్ ఆర్ దేర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. నువ్వు బ్లాక్ చేయకూడదు, రోడ్స్ బ్లాక్ చేయకూడదు, లేకపోతే నువ్వు అసలు లేఅవుట్ కానట్టుగా నువ్వు చేయకూడదు. ఉన్నప్పుడు స్ట్రైట్ వీ కెన్ గో ఫర్ డెమాలిషన్ చేసి ముందు ఓపెన్ చేయొచ్చు, ఫ్రీ చేయొచ్చు. ఇవన్నీ చట్టాన్ని మనం అలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా అని అంట. ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు చేసినవి చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే మనము లెటస్ ఇంటర్ప్రిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అది అవతల టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్, సిటిజన్ సెంట్రిక్గా మనం ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట. సో చేస్తే కనుక ఐ థింక్ వీ కెన్ ప్రాబ్లీ షో లాట్ ఆఫ్ డిఫరెన్స్. అతని ఇందాకనే అదే ఎంపథైజ్ అవ్వటము, అతని దీనికి మనం అతని యాంగిల్లో మనం ఇంటర్ప్రిట్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది. సో ఇది మనం టైం ఇస్తాం, టైం లోపల కంప్లీట్ చేయాలని చెప్తాం. దాని తర్వాత దాన్ని మనం చేయడానికి ఇది ఉంటుంది. ఇంకా స్ట్రీమ్లైన్ చేయాలి హైడ్రాలో, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నప్పుడు ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకుంటే కానీ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం ముందు ఇప్పుడు మేము వీఆర్ గివింగ్ ఫోకస్ టు ప్రజావాణి వచ్చిన కంప్లైంట్స్ ఇంకా మాకు వచ్చి చేసిన దానికి. ఆన్లైన్ కూడా చాలా వస్తున్నాయి, వేలాది వస్తున్నాయి. బట్ విత్ ఇంకా మెకానిజం ఇంకా స్ట్రాంగ్ స్టెబిలైజ్ అయ్యే కొద్దీ దాన్ని కూడా టేకప్ చేయడానికి కూడా వీల్ వర్క్ ఇట్ ఆన్ దట్. రైట్,
నోటబుల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా చాలా ఉన్నది. ఇది సింపుల్ లైక్ ఒక నిజాంపేట్ కార్పొరేషన్, నిజాంపేట్ అని ఉంది, కూకట్పల్లి నిజాంపేట్, అక్కడ ఒక 1 కిలోమీటర్ మొత్తం షాపులు ఉంటాయన్నమాట. షాపులు ఉండి 30 మీటర్లు ఉండాల్సిన రోడ్డు, 30 ఫీట్ ఉండాల్సిన రోడ్డు అక్కడ 15 ఫీట్కి వస్తుంది, 30-40 ఫీట్ ఉండాల్సిన. ఆ రోడ్డు మీద 10 కాలనీలు వెళ్తుంటాయి. 10 కాలనీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ వెళ్తుంటాయి అన్నమాట. అంటే వందల వేలాది వెహికల్స్ వెళ్తుంటాయి. 1 కిలోమీటర్లో ఉన్న వాళ్ళు హౌ కెన్ దే టేక్ ఎవ్రీబడి ఫర్ ఎ రైడ్? ఒక ఏది మహా అంటే ఒక 20-30 ఇల్లులు ఉండొచ్చేమో. బట్ అది రోడ్డును ఆక్రమించుకొని నువ్వు షెడ్ చేసో లేకపోతే వాట్ ఎవర్ చేసి నువ్వు మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తే కనుక తక్కిన వాళ్ళకి ఇబ్బందే కదా. దాని మీద ఆల్రెడీ గతంలో హైకోర్టు ఇచ్చింది, ఇది డిమాలిష్ చేయమని చెప్పేసి. చేయమంటే కూడా ఇయర్స్ తరబడి అది డిమాలిష్ కాలేదు. నోటీసులు ఇస్తారు, ఇచ్చేసి దాన్ని అట్లా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేసి అట్లా హోల్డ్ చేస్తారు. వాట్ హైడ్రా డస్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్, పిల్లి గంట కట్టం అనేది చేస్తున్నాం. అన్నింటిలో కూడా నేను చేసిందల్లా కూడా డిమాలిషన్ అన్ని. ఏది నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ ఇంతకుముందు అయినాయి, స్పీకింగ్ ఆర్డర్స్ అయినాయి, దానికి అంతా కూడా అయినాయి, మొత్తం అన్ని రెడీగా ఉంది. కానీ బట్ నోబడీ ఈస్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్. బొమ్మురుకు దళాల్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. అంటే వీఆర్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్. అంటే ముందు అక్కడ అన్నీ అయినాయి కానీ ముందు నెక్స్ట్ స్టెప్ అసలు గ్రౌండ్లో పని కావాలి కదా. ఆ గ్రౌండ్లో పని చేస్తుందన్నమాట. చేసిన దానికి హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం తీసుకురావటం, దానికి అన్ని పవర్స్ ఇవ్వటం. ముఖ్యమంత్రి గారు దీనికి ఎన్ని పవర్స్ ఇచ్చారంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ యాక్ట్లు అమెండ్ చేశారు ఒక ఆర్డినెన్స్ ద్వారా, తర్వాత దాన్ని అసెంబ్లీ ఇది చేసింది. వేరే ఇతర చట్టాల ద్వారా అంటే ఏది ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అండ్ వాల్టా యాక్ట్, ఇంకా మనకేది ఇతర మున్సిపాలిటీస్ యాక్ట్, ఇట్లా రకరకాల ద్వారా కూడా పవర్స్ అన్ని కూడా హైడ్రాకి ఇచ్చారు. ఇన్ని ద్వారా ఇచ్చినటువంటి పవర్స్ ఇవన్నింటినీ కూడా ఇప్పుడు త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది. సో వస్తూ ఇవన్నీ కూడా మనకి స్ట్రెంథెన్ చేయడానికి కూడా పనికి వస్తుంది అన్నమాట. రైట్, నెక్స్ట్. సో ఐ థింక్ ఐఎమ్ బోరింగ్ యూ. సో ఇక క్విక్గా కంక్లూడ్ చేస్తాను. సో ఇది కంక్లూజన్ ఫైనల్గా ఏంటంటే ప్రజావాణి హ్యాస్ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ క్లోజర్ టు ద పబ్లిక్. సో మన అది 100% వీ షుడ్ యాక్సెప్ట్. ప్రజావాణి, ప్రజాపాలన అనేది పబ్లిక్కి దగ్గరికి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది మనం వీ షుడ్ యాక్సెప్ట్. దాన్ని అంతటితో సరిపోదు కదా, దర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఇందాక సార్ అంటున్నారు మాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్గా డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ 100 తెచ్చుకుందాం మనం. ఆ దిశగా మనం ట్రై చేద్దాం మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అనమాట. సో నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసిబిలిటీ, ఫోస్టర్ సోషల్ జస్టిస్ అండ్ కమ్యూనిటీ. సో ఇందాక చెప్పాను, ఎవడో మొత్తం గోడలు కట్టుకొని ఇదంతా చేస్తుంటే కనుక ఇదేమి ఫ్యూడల్ వ్యవస్థ కాదు, ఇదేమి ఎవడో జాగీర్ కాదు కదా, ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దానికి కొన్ని దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఆఫ్ ద గేమ్. అంతేగాని వన్ కెనాట్ బిహేవ్ లైక్ ఎ ఫ్యూడల్ లాట్. ఇఫ్ సంబడీ ట్రైస్ టు డూ ఇట్, సిస్టమ్స్ హ్యావ్ టు వర్క్. సిస్టమ్స్ పనిచేయాలన్నమాట, పనిచేసి దాన్ని మనం చేయాలన్నమాట. సామాన్యులకి కాపాడటానికి, స్ట్రాంగ్ పీపుల్ నుంచి కాపాడటానికి వ్యవస్థలు పనిచేయాలి అనేది స్ట్రాంగ్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. సో వ్యవస్థలు పనిచేసేటప్పుడు పూర్ అండ్ వీక్ మన అంతా ఒక సామాన్యుల నుంచి స్ట్రాంగ్ ఫెలోస్ ఎప్పుడు వాళ్ళకి ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుండి ప్లే చేస్తుంటారు, వాళ్ళ నుంచి కాపాడటానికి ట్రై చేయడానికి డెఫినెట్గా మన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ నెక్స్ట్ ద వే ఫార్వర్డ్ ఇస్ కంటిన్యూ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. సో మన వర్కే మనకి శ్రీరామ రక్ష. మనం చేసే కొద్దే మనకి పబ్లిక్ నుంచి రియాక్షన్ కానీ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. మనం మంచి చేస్తున్నాం అనుకోండి, ఎటువంటి మీకు ఎక్కడ కూడా ఏది కాదు, నిస్వార్థంగా మనం ఎటువంటి మన దుర్బుద్ధి లేకుండా, మన సొంత లాభాపేక్ష లేకుండా మనం చేస్తున్నంత కాలం మనకు అదే పెద్ద శ్రీరామ రక్ష అనమాట. సో మనం చేస్తూ 10 మందికి మంచి చేసినప్పుడే మనం దట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ వీ హ్యావ్. అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు ఉద్యోగంలో వచ్చినప్పుడు నాకు తెలియదు అసలు ఏం చేయాలి. సమాజాన్ని చూసే కొద్దీ వెళ్ళే కొద్దీ ప్రతిదాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. మనం రీసెంట్గా నిన్న వచ్చిన జడ్జిమెంట్లో కూడా, అది మనకి మేఘాలు కూడా జరిగిన కేసులో కూడా సమాజాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. వీ ట్రై టు అండర్స్టాండ్ వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మనం ప్రతినిత్యం కూడా వన్ షుడ్ బి ఎ పర్పెచువల్ లెర్నర్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద సొసైటీ ఈజ్ ఆపరేటింగ్, రైట్. అది చేస్తూ మన వైపు నుంచి మనం చేసామో పోయామనేది కాకుండా మనం కాస్త మంచి చేసిపోతే కనుక బహుశా అది మనం ఇక శంకరన్ గారు లేకపోతే ఇట్లా పెద్ద వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటున్నాం. రేపు మనందరినీ కూడా రేపు ఇక్కడ మంచి చేసి వెళ్ళిన వాళ్ళు పలానా ఎక్స్రే వాడు ఈ పలానా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్లో అది పనిచేసేవాడు, లేదా పలానా వై అనే ఇతను ఎస్ఐగా పనిచేశాడు. ఆ గుర్తు చేసుకునేది అనేది, అది నిలబెట్టుకోవటం అనేది, అది బహుశా నేను అనుకోవటం మనం ఏదో ఎన్ని కోట్లు సంపాదించిన దానికన్నా ఎక్కువ అని చెప్పి నేను భావిస్తాను. సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.